నేను చెప్పబోయే వీడియో వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి మీ హెయిర్కి. అయితే రైస్ వాటర్ అయితే చాలా మంది ట్రై చేసి ఉంటారు, కానీ ఈరోజు నేను చెప్పబోయేది రైస్ వాటర్కి సంబంధించితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సూపర్గా వర్క్ అవుతుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. సో వీడియోస్ పెట్టడం కొంచెం డిలే అయింది కొన్ని ఇష్యూస్ వల్ల, సో ఏమీ అనుకోవద్దు. నెక్స్ట్ ఈరోజు చెప్పబోయే హెయిర్ రెమెడీ వచ్చేసి సూపర్ గా వర్క్ అవుతుందండి, చాలా బాగుంటుంది అనమాట. లేడీస్ అందరికీ కూడా ఎక్కువగా హెయిర్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు కదండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, లేకపోతే కొంతమందికి డెలివరీస్ అయినా సరే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ డైట్ సరిగ్గా లేకపోయినా సరే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. వాటర్ మనం వేరే ఊరికి వెళ్ళినా సరే వాటర్ చేంజ్ అయినా సరే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదండి. హెయిర్ ఫాల్ ప్రాబ్లమే కాకుండా చాలా మందికి హెయిర్ అయితే ఊడిపోతుంది, కానీ హెయిర్ రీగ్రోత్ అనేది అవ్వదు కదండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకు సాల్వ్ అవుతాయి అన్నమాట. నేను చెప్పేది చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఎవరు ఎంత అర్జెంట్ వర్క్ అయినా సరే ఈ రెమెడీ అనేది విత్ ఇన్ 5 minutes లో అయిపోతుందండి. కంపల్సరీగా మీరు ఈ వీడియో చూస్తే మాత్రం ట్రై చేస్తారు. ఇప్పుడు ఉన్న మన జనరేషన్ లో, ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో చాలా మంది వర్క్ బిజీలో పడిపోయి హెయిర్ కేర్ అలాంటివి ఏమీ తీసుకోవట్లేదండి. అంటే వాళ్ళకి టైం లేక తీసుకోవట్లేదు అనమాట. సో ఎవరైతే హెయిర్ కేర్ తీసుకోవట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారో, హెయిర్ ఊడిపోతుంది అని బాధపడుతున్నారో, అలాంటి వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ విత్ ఇన్ 5 minutes లో అయిపోతుంది అనమాట. మీరు ఎప్పుడు హెయిర్ వాష్ చేసినా సరే ఈ రెమెడీ అయితే ఫాలో అయిపోవచ్చండి, అంత ఈజీగా ఉంటుందన్నమాట. కానీ మీకు చాలా ఎక్స్ట్రీమ్గా పనిచేస్తుంది. ఇవి గుడ్ రిజల్ట్స్, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. కొరియన్ వాళ్ళ హెయిర్ ఎందుకండి అంత స్ట్రాంగ్గా, లాంగ్గా, థిక్గా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా రైస్ వాటర్ అనే కాదు, ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా యూజ్ చేస్తారు. అందుకని వాళ్ళ హెయిర్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో మీరు చూసారా ఇదే యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. నేను చూడలేదు, కానీ అందరికీ తెలిసిందే కదా, కొరియన్ వాళ్ళ హెయిర్ అయినా స్కిన్ అయినా సరే ఎందుకు అంత బాగుంటుంది, ఏం యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, అందరు రైస్ వాటర్తో అయితే యూజ్ చేస్తారు, అది అందరికీ తెలిసిందే. కానీ ఎవరికైతే టైం ఉండట్లేదో వాళ్ళకి ఈజీ ప్రాసెస్ అనేది చెప్తున్నానండి, అంతే. సో కంపల్సరీగా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్స్ అనేవి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ రెమెడీ అనేది బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఓన్లీ 1 time యూజ్ చేసి నాకు హెయిర్ ఫాల్ తగ్గట్లేదు, హెయిర్ రీగ్రోత్ అవ్వట్లేదు అని చెప్పేసి అనద్దండి. కంపల్సరీగా వీక్లీ 2 అయితే యూజ్ చేయండి, మీకు రిజల్ట్స్ పక్కాగా ఉంటాయి. కానీ కంటిన్యూస్ గా అయితే యూజ్ చేయాలి. ఏదైనా సరే కంటిన్యూస్ గా యూజ్ చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఎందుకు లేట్? వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ అన్నం వార్చిన గంజి ఉంటుంది కదండి, ఆ గంజిని అయితే తీసుకుంటున్నాను. మీ హెయిర్ లెంత్ని బట్టి బిగ్ గ్లాసా స్మాల్ గ్లాసా అనేది తీసుకోండి. నాది లాంగ్ హెయిర్ కాబట్టి నేను పెద్ద గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇందులో నాకు 2 షాంపూస్ అయితే యూజ్ అవుతాయండి. మీ హెయిర్ లెంత్ని బట్టి క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ కావాలో తీసుకోండి. నేను యూజ్ చేసిన షాంపూనే యూజ్ చేయాలని ఏమీ లేదండి, మీ ఇష్టం, ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే లెమన్ తీసుకుంటున్నానండి. లెమన్ డైరెక్ట్గా ఎప్పుడూ కూడా అప్లై చేయకూడదు అనమాట హెయిర్కి, ఎందులో ఉన్నా మిక్స్ చేసుకోవాలి. సో లెమన్ యూజ్ చేయడం వల్ల మనకి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్కాల్ప్ మీద ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే రెడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మనకి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మిక్స్ చేయడం అయితే అయిపోయిందండి. నేను హెయిర్ వాష్ చేసుకొని కూడా మీకు లైవ్లో చూపిస్తాను రిజల్ట్ అనేది, సో చూసేయండి మీరు కూడా. నేను ఇక్కడ గంజి అయితే తీసుకుంటున్నానండి. మిగిలిన గంజి ఉంటుంది కదండి, మనం షాంపూ మిక్స్ చేసింది కాకుండా, అదైతే తీసుకుంటున్నాను. హెయిర్ మొత్తానికి కూడా ఇలాగ బాగా అప్లై చేసుకోండి. హెయిర్ రబ్ చేస్తూ, స్కాల్ప్ రబ్ చేస్తూ అప్లై చేసుకోండి. ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, డాండ్రఫ్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా సరే తగ్గిస్తుందండి.
గంజి వల్ల ఏం యూజ్ ఉందిలే అని చెప్పేసి అనుకోవద్దండి. గంజిలో ఇనోసిటాల్ అనే కెమికల్ ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్ళని బాగా బలంగా చేస్తుందండి. రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా బాగా అప్లై చేసుకోండి. మనకి హెయిర్ అనేది చిట్లిపోతూ ఉంటుంది కదండి, చాలా మందికి అలా చిట్లిపోకుండా ఉంటుంది అన్నమాట. హెయిర్ సాఫ్ట్నెస్ని చేస్తుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వకుండా చూస్తుంది. అలాగే చాలా మందికి హెయిర్ అనేది ఎక్కువ చిక్కులు పడిపోతూ ఉంటుంది కదండి. గంజి యూజ్ చేయడం వల్ల మనకి చిక్కులు ఎక్కువగా పడకుండా ఉంటుందన్నమాట. గంజి అప్లై చేసుకున్న తర్వాత ఇలాగా హెయిర్ మసాజ్ అయితే 5 minutes చేసుకోండి. మనం ఏది అప్లై చేసుకున్నా సరే, ఆయిల్ అప్లై చేసుకున్నా సరే, మసాజ్ చేసుకోవడం వల్ల మనకి ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి రూట్స్ వరకు బాగా వెళ్ళి కుదుళ్ళు గట్టు పడతాయండి. సో ఆ తర్వాత ఇలాగా ఒక 15 minutes అయితే ఉంచేయండి. అది డ్రై అయినా అవ్వకపోయినా తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? హెయిర్ వాష్ చేసుకొని కూడా మీకు చూపిస్తున్నానండి. చూడండి, ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదండి లెమన్, షాంపూ, గంజి. ఆ వాటర్తో అయితే నేను హెయిర్ వాష్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఎప్పుడు కూడా షాంపూ అనేది డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదండి. వాటర్లో మిక్స్ చేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో దానికన్నా ఇలాగ గంజితో యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి కదండి, మనం ప్లెయిన్ వాటర్ యూజ్ చేయడం కన్నా. హెయిర్ వాష్ చేసేటప్పుడు నా హెయిర్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? అలాగే కింద కూడా చూపిస్తున్నాను. నాకు అసలు హెయిర్ ఫాల్ అనేదే అవ్వట్లేదు అనమాట. చాలామందికి హెయిర్ కుచ్చులుగా ఊడిపోతుంది కదండి హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు. నాకు అసలు చూసారా, అసలు హెయిర్ అనేది కిందకి రావట్లేదు అనమాట. మీకు నమ్మకం కలగాలని చెప్పేసి నేను లైవ్ రిజల్ట్లో చూపిస్తున్నానండి. మీరే చూడండి, దగ్గరగా కూడా చూపిస్తున్నాను. నాకు అసలు హెయిర్ ఫాల్ అనేదే అవ్వలేదు. అందుకనే ఒక్కసారి ట్రై చేసి చూడండి, బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు మీరు. ఆఫ్టర్ హెయిర్ వాష్ నా హెయిర్ డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా నా హెయిర్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో. నేను ఇంకా కోంబ్ కూడా చేయలేదన్నమాట. అలాగే అస్సలు ట్యాంగిల్స్ అయితే పడట్లేదు. మీరే చూస్తున్నారు కదా లైవ్లో. హెయిర్ కోమ్ చేసుకున్న తర్వాత నా హెయిర్ చూపిస్తున్నాను చూడండి. చాలా తక్కువ కౌంటబుల్ హెయిర్ అయితే ఊడింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాల్ప్స్ ఉంటాయి కదండి. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు, సూపర్గా ఉంటుంది. వీడియో మొత్తం చూసారు కదండి. నేను చెప్పాను కదండి స్టార్టింగ్లోనే, ఎవరికైతే చిక్కులు ఎక్కువగా ఉంటాయో చిక్కులు పడవని చెప్పేసి. నేను హెయిర్ వాష్ చేసుకొని కూడా చూపించాను, ఎందుకంటే లైవ్ రిజల్ట్స్ మీకు తెలియాలి కదా, అందుకని చెప్పేసి. సో కంపల్సరీగా ట్రై చేయండి, ట్రస్ట్ మీ. నాకు హెయిర్ ఫాల్ కూడా చూసారు కదా, హెయిర్ అయితే అస్సలు హెయిర్ ఫాల్ అవ్వలేదు. అలాగే కోంబ్ కూడా హెయిర్ అయితే ఎక్కువ రాలేదండి, చాలా తక్కువే వచ్చింది. ఆ మాత్రం కూడా రాకుండా ఎవ్వరికి అయితే ఉండదు, అసలు 1 hair కూడా ఊడకుండా. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.